నమస్తే అండి. జై గురు. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? వండర్ఫుల్ మ్యామ్. సో, మీ శక్తి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది నాకు మీ చుట్టూ. ఆస్ట్రల్ క్లినిక్స్ అని, ఆస్ట్రల్ మాస్టర్స్ అని, ఆత్మలు, ఇల్లు క్లెన్జింగ్ చేయడాలు, ఇదంతా ఏంటి మేడం నాకు అర్థం కాల. ఇవి ఇప్పుడే ఉన్నవి కాదండి, ఎప్పుడు మన చుట్టూనే ఉన్నవి, మనకి తెలియనివి అంతే. ఓకే. అందరికీ ఈ కేపబిలిటీ ఉంది. నాకు అందరూ కూడా. మీకు కూడా. ఓ ఎవరికైనా సరే థర్డ్ ఐ ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఓకే. అంటారు దీన్ని. ఓకే. ఓకే, ఈ మూడో కన్ను శివుడికి మాత్రమే ఉందా? అందరికీ ఉందా? అందరికీ ఉంది. మ్మ్. సో అందరికీ ఉన్నప్పుడు అందరూ దీనికి సుపరిచితులే. కానీ మన దైనందిన జీవితాల్లో కావచ్చు, మనం బతికే మన ఆలోచనలు కావచ్చు, వాటి ద్వారా మనం అన్నీ క్లోజ్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే. అంటే మనము ఇప్పటికీ కూడా 5 సెన్సెస్ ద్వారానే మన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం. అవును. మన పాస్ట్ అయినా కావచ్చు, ప్రజెంట్ అయినా కావచ్చు, ఫ్యూచర్ అయినా కావచ్చు. Yes. ఈ 5 సెన్సెసే కాకుండా ఎక్స్ట్రా సెన్సెస్ అన్నమాట ఇవి, అంతే. ఓకే. సో నా జీవితంలో కూడా నేను కూడా మీలాగే అందరిలాగే ఇలాగే 5 సెన్సెస్ తోటే గడిపాను. మ్మ్. కానీ మీరు చెప్పినట్టు నాకు అది ఒక తెలుసుకోవాలన్నది మేడం. మ్, అంటే ఇప్పుడు మా మిస్సెస్ కూడా అంటుండేది అట్లనే. మ్, నాకేదో వెనకాల నడిచినట్టు అనిపిస్తుంది ఏదో అని చాలా భయపడుతుండేది. మ్, మ్, నాకు చాలాసార్లు ఆ సందర్భాల్లో చెప్పినట్టు గుర్తుంది నాకు. మ్. ఇది ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తే నేను ఉంటుంది. కనెక్ట్ అవుతున్నా. నిజంగా అట్లా అందరికీ అవుతుందా? అవుతుంది. మరి మీకు అట్లా అయిందా? మీకేం కనబడింది ఎగ్జాక్ట్గా? నేను నేను అప్పుడే ఇల్లు షిఫ్ట్ అయ్యానండి. ఓకే. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అదొక 2 బిహెచ్కే ఫ్లాట్. రైట్. అందులో ఒక బెడ్రూమ్లో నేను, ఒక బెడ్రూమ్లో మా తమ్ముడు ఉన్నాం. సో తను నైట్ షిఫ్ట్ చేయడము అవన్నీ ఉండేవి, నేను మాత్రం సింగిల్గా ఉండేదాన్ని. ఓకే. మా పేరెంట్స్ అప్పుడే వచ్చారు. సో అలా పడుకుని ఉన్నాను. పడుకుని ఉంటే ఇలాగే రైట్ సైడ్ కార్నర్లో ఇంత షాడో. ఓకే. మనకి నార్మల్గా షాడోస్ చూడడం అనేది ఇది అదేమి కొత్త థింగ్ కాదు, మంచి విషయం కాదు. అవును. మంచి విషయం. మనం ఎప్పుడు మన షాడోని చూసుకోవడం అలవాటు, మనిషి లేకుండా షాడోని చూడడం ఫస్ట్ టైం. చాలా కొత్త విషయం. కొత్త విషయం, భయంకరమైన విషయం. నేను అవును. అటు నుంచి తిరిగి ఇటు పడుకున్నా. సినిమాల ప్రభావం వల్ల అలా అయి ఉంటుందంటారా? అనుకున్నా రామ్ అనుకున్నా గోపాల్ వర్మ అనుకున్నా సినిమాలో ఇలాంటివన్నీ యా కనిపిస్తుంటాయి. నేను కళ్ళు మూసుకుని హారర్ మూవీ చూసే టైపు. సో నేను అసలు చూడను. అచ్చా, ఓకే. సో అక్కడ అది ఉంది, ఏంటది అని చూసాను. మ్మ్. భయం వేసింది. ఓకే. లేచి కూర్చున్నా. వారం రోజులైంది, నిద్ర లేదు, అది ఓకే. పోదు. ఆ, నాకేం చేయాలో తెలీదు. ఓకే. ఇలాగ ఎవరికి చెప్తే ఎవరు ఇది, ఎందుకంటే లాజికల్ మైండ్, ఐటీ అంతే కదా, అండ్ మ్యాథ్స్ మీరు ఉన్నది బ్యాక్గ్రౌండ్స్ ఐటీ. అంటే ఇంకేముంటాయి, ఇవే ఉండవు. అవును. లైఫ్లో నంబర్సే ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఇది చూసినప్పుడు ఎవరికి చెప్పాలి తెలియక ఆఫీస్కి వెళ్ళి కూర్చునేదాన్ని. వీకెండ్స్ కూడా వెళ్ళిపోయేదాన్ని. ఆ, వెళ్ళిపోతే నాలాంటిదే ఇంకొక అమ్మాయి వచ్చి ఆ, చెప్పింది. అక్కడ అంటే నేను బెంగళూరులో వేరే చోట అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. మ్మ్. ఆయన ఒక డాక్టర్, ఆయన ఓకే. రేకి మాస్టర్ కూడాను. అచ్చా. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ విల్ టేక్ యూ దేర్ అని చెప్తే సరే అని వి వెంట్ దేర్. అచ్చా, మీరు అమ్మాయికి చెప్పారు ఇట్లా జరుగుతుంది ఇంట్లో అని. ఇట్లా జరుగుతుందని. ఎందుకంటే ఎవరికొకరికి చెప్పకపోతే నాకు కరెక్ట్. పిచ్చెక్కిపోయేలాగా అవును, ఉంది. అంతే అప్పుడు కదా. ఆల్రెడీ వారం రోజులు నిద్ర లేదు. మ్మ్. సో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 8 to 10 kgs in a week just because I could not sleep. ఓకే. సో అది అయిన తర్వాత ఆ అమ్మాయి తీసుకెళ్తే హీ గేవ్ మీ పిరమిడ్. అచ్చా. ఒక పిరమిడ్ ఇచ్చారు, అందులో కొన్ని క్రిస్టల్స్ ఇచ్చారు, ఒక రిటర్న్ పేపర్ ఇచ్చారు. ఇవన్నీ నీ సౌత్ డైరెక్షన్లో పెట్టుకొని పడుకో. అయితే ఇది ఏదైతే నువ్వు స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నావో దానికంటే నువ్వు స్ట్రాంగ్, అది ముందు బుర్రలో పెట్టుకో. ఓకే. ఓకే, ఏదైతే ఉంది ఇట్ ఎగ్జిస్ట్స్, ఓకే. ఐ డోంట్ డినై దట్. మ్మ్. కాకపోతే యు ఆర్ స్ట్రాంగర్ దాన్ దట్. ఓకే. ఎందుకంటే నీకు బాడీ ఉంది, దానికి అది లేదు. రైట్. ఓకే. సో ఆ పాయింట్ నన్ను బాగా క్లిక్ చేసింది. కరెక్టే ఓకే. కదా, నేను ఎందుకు భయపడాలి, నాకు బాడీ అయినా ఉంది, దానికి అది కూడా లేదు. మ్మ్. సరే ఓకే అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ గాట్ ఇన్ టచ్ విత్ వన్ మోర్ లేడీ ఫ్రమ్ అమృత్సర్. ఆవిడ ప్రాణిక్ హీలర్. షీ టోల్డ్ మీ యూ కెన్ ఓన్లీ డూ దిస్. అచ్చా. ఎలా చేయాలి అంటే యూ విల్ నో. నిద్ర లేదు కదా, ఇంకేముంది, పని పాట ఏం లేదు, లేచి కూర్చోవడము, చక్ర
మీద ఫోకస్ చేయడం. ఓకే. ఎన్ని చక్రాలు ఉంటాయి ఏంటి ఏం తెలియదు నాకు. ఫోకస్ చేస్తున్న కొద్దీ నాకు ఒక్కొక్క పాయింట్ తెలియడం మొదలైంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని. సో అలా చూస్తూ చూస్తూ నా చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అవ్వడాన్ని నేను గమనించాను. ఆ ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అవుతున్న కొద్దీ అది కొంచెం వెనక్కి వెళ్తాను. ఓకే. ఆ స్పిరిట్ అది కొంచెం వెనక్కి ఎనర్జీ వెళ్తాను. ఫీల్డ్ ఎలా తెలుస్తుంది మీకు? అదొక లైట్ జాయ్ఫుల్ ఫీలింగ్. ఓకే, కళ్ళు మూసుకుంటే మనం కళ్ళు తెరిస్తే ఎలా చూస్తామో కళ్ళు మూసుకుని కూడా అలా చూడగలిగే కెపాసిటీ ఉంది అని నాకు అప్పుడే అర్థమైంది. ఓకే. సో ఇదేదో వైట్గా స్పార్కిల్స్ ఉన్నాయి అందులో. ఓకే. ఒక బబుల్ లాగా ఉంది. ఇదేదో ఉంది, ఇది బాగుంది. సో లెట్ మీ వర్క్ ఆన్ దిస్. దాని మీద ఫోకస్ చేస్తే అది ఇంకా పెరిగింది. ఓకే. అంటే ఇది ఏంటి అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు క్వాంటమ్ ఫిజిక్స్లో. అంటే ఏంటి అవుతుంది అంటే మనం అక్కడ దృష్టి పెట్టగానే దాని స్థితి మారుతుంది. ఓకే. నేను నా ఆలోచన పాజిటివ్గా అక్కడ పెట్టడం వల్ల ఆ స్థితి మారింది. మారి క్వాంటమ్ థెరపీ కిందకి వస్తుంది. అన్నిటికీ అంబ్రిల్లా ఒకటే ఉంటుందండి. క్వాంటమ్ థెరపీ అనేది క్వాంటమ్ కాన్షియస్నెస్ లో మనం ఉన్నాం, మనలో క్వాంటమ్ కాన్షియస్నెస్. సో ఇవన్నీ ఒకేలా ఉంటాయి. అంటే ఇట్స్ ఓన్లీ వన్ అంబ్రిల్లా. యూనివర్స్ అనేది ఒకటే అంబ్రిల్లా కదా. సో ఏది చూసినా అందులోకే ఉంటుంది, అది మనలోనూ ఉంటుంది. ఓకే. సో ఇది ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నా ఆరా ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ అది వెనక్కి వెళ్తోంది. ఇదేదో బాగుందని నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఎక్స్పాండ్ చేశా. సో అప్పుడు నాకు అర్థమైనవి ఏంటి, శరీరంలో ఏవో ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, చుట్టూరా ఏదో క్రియేట్ అవుతోంది, ఆరా అంటారు. తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తోటే చాలా చేయొచ్చు. అవునా? ఇవి నాకు అర్థమైన ఫస్ట్ 3 బేసిక్ థింగ్స్. అది బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా మాస్టర్స్ నాకు కన్ఫర్మ్ చేశారు అది వెళ్ళిపోయింది అని. ఆ తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలా. ఓకే. మళ్ళీ ఎప్పుడు అలా స్పిరిట్ అనేది నా కళ్ళ ముందు కనపడలా. ఓకే. ఐ థ్యాంక్డ్ ఇట్ సో ఇమ్మెన్స్లీ. ఎందుకంటే దానివల్ల నేను నేర్చుకున్నాను కదా. అంతే కదా. అంటే ఇప్పుడు పర్సెప్షన్, దానివల్ల నేను భయం తీసుకోవచ్చు, దానివల్ల నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను కదా, నాలో ఉన్నది నేను తెలుసుకున్నాను కదా. అంటే ఏంటి, ఎవ్రీ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హీలింగ్ దెమ్సెల్వ్స్. ఎవ్రీ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ ఎనర్జీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.